అసెంబ్లీలో వైఎస్ జగన్ మీద ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ యువజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక స్థితి బాగలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్ ను సైకో అని పిలవడం హాస్యాస్పదమని విమర్శించారు. జగన్ పాలనలో అఖండ సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణల బదులు మంచి పరిపాలన చేసి గుర్తింపు తెచ్చుకోవాలని వైసీపీ యువజన నాయకులు సూచించారు. నిన్నటి రోజున అసెంబ్లీలో సినిమా యాక్టరు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఆయనపై వ్యక్తిగత దూషణ చేయటము చాలా బాధ కలిగించే విషయం. అది ఎందుకంటే సైకో అనే పదానికి బాలకృష్ణ గారికి అర్థం తెలుసో తెలియక మాట్లాడుతున్నట్టే మాకైతే తెలియదు. సైకో అంటే ఫస్ట్ బాలకృష్ణ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రవర్తన, ఆయన పక్కన ఎవరైనా అభిమానులు పోయి సేకాండ్ ఇవ్వాలన్నా కలుసుకోవాలన్నా కానీ పెట్టని చెంపబెట్టి కొట్టే అర్థం బాగా తెలుసు ఆయనకు. ఎందుకంటే ప్రజల మీద దాడి చేయటము. అదేవిధంగా నీ గత చరిత్ర చూసుకుంటే ఒక ఎన్టీ రామారావు అనే పెద్ద ఆయన ప్రజల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయులుగా నీకు గౌరవం ఉంది తప్ప నీ వ్యక్తిగత గౌరవం అనేది మీకు ఏం లేదని మేము చెప్పుకుంటా ఉన్నాం. నిన్నటి రోజున అసెంబ్లీలో సినిమా యాక్టరు హిందూపురం. అందరికీ నమస్కారం. నా పేరు అంగిరేకుల ఆదినారాయణ. నేను జిల్లా ఇంటలెక్చువల్ విభాగ అధ్యక్షుడిని. ఏదైతే నిన్నటి రోజున సాక్షాత్తు అసెంబ్లీలో హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో ఒక సైకోగాడు అని సంబోధించడం ఎంతవరకు సబబు? అదేవిధంగా మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే సభలో లేనటువంటి వ్యక్తులను వారి గురించి మాట్లాడకూడదని ఒక చిన్న రూల్ పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడటము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చేతిలో ఒక మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏమి మాట్లాడినా ఏమి తిట్టినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారని మీరు భ్రమలో ఉంటున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా నిన్నటి రోజున అసెంబ్లీలో ఒక భవనాన్ని